కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామంలో నిర్మాణం చేసిన అసాగో ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమ వల్ల కాలుష్యం బెడద అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. బాబాజీపేట, వెదురుపాక, అచ్యుతాపురం గ్రామాలతో పాటు గోకవరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వాయు కాలుష్యం వల్ల ఆయా గ్రామాల ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురి అవుతున్నారు. బాధిత గ్రామాల ప్రజలు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పరిశ్రమకు ఎదురుగా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరోతి శివగణేష్ నాయకులతో కలిసి వెళుతుండగా మార్గం మధ్యలో వీరలంకపల్లి గ్రామం వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో శివగణేష్ పోలీసులతో స్వల్ప వాగ్వాదానికి దిగారు. అనంతరం శివగణేష్ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతమైన నిరసన తెలియజేసుకోవడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడడం కోసం అస్సాగో పరిశ్రమను గుమ్మలదొడ్డి నుంచి తరలించాలనే డిమాండ్తో 5 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశామన్నారు. ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని శివగణేష్ హెచ్చరించారు. ఏదైతే గుమ్మలదొడ్డిలో నిర్మాణం చేసిన ఇథైల్ ఆల్కహాల్ పరిశ్రమ ఉందో దానివల్ల విపరీతమైన వాయు కాలుష్యం, జల కాలుష్యం, చెత్త కాలుష్యం చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికి సంబంధించి 5 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళాం. చేసి అవాళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా డ్రామాటిక్గా, బాగా గుర్తించాలి, డ్రామాటిక్గా ఒక నాటకీయ పరిణామమైన పరిస్థితుల్లో వాళ్ళు కొద్ది టైం ఇస్తే వీళ్ళకి ఎంత సరిదిద్దేస్తారని చెప్పేసి కలెక్టర్ వచ్చి చెప్పడం. రెండోసారి మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చి ఈ ఫ్యాక్టరీ ఇక్కడే ఉంటుంది, మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, ఏమైనా కావాలంటే మీకు ఫెసిలిటీస్ ఏమైనా కావాలి తెప్పిస్తాను తప్ప ఈ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి తరలించే పరిస్థితి లేదని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం జనవరి నాటికి ఇది క్లియర్ చేస్తాము, ఈ పొల్యూషన్ అంతా అని చెప్పి చెప్పారు. అప్పటి వరకు వెయిట్ చేసాం. అక్కడి నుంచి తర్వాత ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది. ఎమ్మెల్సీ కోడ్ వచ్చిన తర్వాత మొన్న లాస్ట్ ఆదివారం నుంచి ఈ కార్యక్రమం తీసుకుని మళ్ళీ దీన్ని ఏదైతే శాంతియుతమైన నిరసన తెలియజేసేదానికి డిపార్ట్మెంట్ వరకు కూడా తెలియజేసాం. ఏదైతే అక్కడ ఇబ్బంది ఉంది, అక్కడ వాయు కాలుష్యం వల్ల విపరీతమైన ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలందరూ అని చెప్పేసి ప్రజలందరితో కలిపి శాంతియుతమైన నిరసన తెలియజేసుకోవడానికి, అది కూడా వారానికి ఒక రోజు ఆదివారం పూట 2 గంటల నుంచి 6 గంటల వరకు ఆ పరిశ్రమ దగ్గర నిరసన తెలియజేస్తామని చెప్పేసి అంటే కూడా అంటే ఈ ప్రభుత్వం చాలా నిరంకుశత్వంగా పోలీసు వారిని ఇబ్బంది పెడుతూ మా పని మీదే వాళ్ళని పెట్టి మమ్మల్ని డిటైన్ చేసి అసలు శాంతియుతమైన నిరసన కూడా తెలియజేసుకునే అవకాశం లేకుండా అడ్డుకుంటా ఉన్నారు. చాలా దారుణం, చాలా దౌర్భాగ్యం, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఏదో ఈ రసాయనిక పరిశ్రమలు రావడం వల్ల ఈ బలభద్రపురం అనే గ్రామంలో కొన్ని వందల మంది అక్కడ క్యాన్సర్ బారిన పడ్డారు, చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ గుమ్మలదొడ్డి ప్రాంతంలో ఉన్న గుమ్మలదొడ్డి కానీ, బాబాజీపేట కానీ, అది వెదురుపక్క కానీ, అలా అచ్యుతాపురం కానీ, ఇలా గోకవరంలో ఉన్న వివిధ మండలాల్లో ఉన్న వివిధ గ్రామాలకి భవిష్యత్తులో ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి శాంతియుతమైన నిరసన చేయడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇది గుమ్మలదొడ్డి గ్రామానికి పోయి అక్కడి నుంచి పరిశ్రమ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆలోచన చేస్తే పోలీసు వారు మమ్మల్ని ఇక్కడే డిటైన్ చేశారు. దీనికి చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం.